పడ్డారని చెప్పి వైసీపీ నాయకులందరికీ హెచ్చరిస్తున్నా. మద్యం షాపుల ముందు నిలబెట్టిన ఘనత హీనమైన చరిత్ర వైసీపీ పార్టీ వాళ్ళది. వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుల గురించి ఉంది. ఆయన తాడేపల్లి నుంచి ఆయనకు ఒక మెసేజ్ వచ్చిందంట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుల్లో అందరికంటే కూడా ఆయనకు ర్యాంకింగ్లో లాస్ట్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పెట్టిన ర్యాంకింగ్లో ఆయన జిల్లా అధ్యక్షుడిగా లాస్ట్లో ఉన్నాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన గట్టిగా తిట్టాడంట, ఏంది నువ్వు ఏం చేయట్లేదు అని చెప్పి. అందుకని ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉత్సవం అంటే లేచి శవ రాజకీయాలు చేస్తాడు, చిల్లర రాజకీయాలు చేస్తాడు, చేతగాని రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన గురించి నిజంగా ఈరోజు ఏ చిన్నది దొరికినా గవర్నమెంట్ పైన బురద జల్లడం. వైసీపీ వాళ్ళకి వేరే ఇదే లేదు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి చాలామంది హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎస్వి మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా కోసం ఏం చేశారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కోసం ఏం చేశామనేది చర్చకు సిద్ధమా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఉత్తుత్తి మాటలు కాదు, మీరు నిజంగా చర్చకు సిద్ధమైతే నేను కూడా వస్తాను, రండి కూర్చొని మాట్లాడదాం. మీ హయాంలోన కర్నూలు జిల్లా అభివృద్ధి ఏం జరిగింది, మా హయాంలోన కర్నూలు జిల్లా ఎటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పి బహిరంగ చర్చకు పిలుస్తున్నాను మిమ్మల్ని. అంతే తప్ప చేతకాని మాటలు మాట్లాడొద్దండి, చిల్లర రాజకీయాలు చేయొద్దండి. ఏవో పనికిమాలిన వాటిని ఇష్యూస్ని పట్టుకొని మీరు వాటిపైన పదే 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 మాట్లాడుతూ ఈ డిఎస్సి పైనే చెప్తున్నా నేను, అదే ఎస్వి మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, డిఎస్సి పైన ఒక్కసారి మీరు అవగాహన తెచ్చుకోండి. మీ హయాంలో ఒక్కసారైనా డిఎస్సి వచ్చిందా అని నేను అడుగుతున్నా. మీరు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు, ఎన్ని అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు, అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఈరోజు మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మమ్మల్ని ఎలాగైనా బదనాం చేయాలి. కాబట్టి మీకు మంచి మార్కులు రావాలా జగన్మోహన్ రెడ్డితోనా, రావాలంటే మా ప్రభుత్వాన్ని తిట్టాలి. మా ప్రభుత్వాన్ని తిట్టాలంటే వేరే ఇష్యూస్ ఏమి లేవు. కాబట్టి ఎవడు దొరుకుతాడా, ఎవడు ఏదైనా కొట్లాట్లు వస్తే మా దగ్గరకు రండి, మేము మిమ్మల్ని తీరుస్తాం, దాన్ని కూటమి ప్రభుత్వం పైన పెడతామని చెప్పి కాసుకొని కూర్చున్నారు. ఈరోజు అక్కడ టీజీ భరత్ గారు కర్నూలు నియోజకవర్గంలో చాలా చాలా బాగా మంచి పనులు చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో మళ్ళీ మీరు పోటీ చేసిన గెలవలేని పరిస్థితుల్లో ఈరోజు కర్నూలు టౌన్ ఉంది. కాబట్టి ఆ భయంతోన కూడా మీరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి వైసీపీ నాయకులందరికీ హెచ్చరిస్తున్నా. నిరుద్యోగులను భయభ్రాంతులకు గురి చేయొద్దండి. ఎప్పుడు చూసినా మీ అబద్ధాలు విని 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 ప్రజలకు నమ్మకం చచ్చిపోయింది. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదైనా మంచి పరిపాలన చేస్తారేమనే ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒకే ఒక్క ఛాన్స్ మన రాష్ట్రం 30-40 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. అవన్నీ కూడా తెలుసుకొని ప్రజలు, ఎందుకంటే మీరు విధ్వంసకరమైన పాలన చేశారు 2019 నుంచి 24 వరకు. మీరు ఇదే టీచర్స్ పోస్టులపైన ఇప్పుడు మాట్లాడుతున్నారే, ఈ టీచర్స్ని మీరు ఏ విధంగా హింస పెట్టారో తెలీదా? ఏ విధంగా మీరు వాళ్ళ టీచర్లు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే విజయవాడలోన వాళ్ళని ఎంత హింసకు గురి పెట్టారు, ఎంతమంది పైన మీరు కేసులు పెట్టారో టీచర్లు ఇప్పటికి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే టీచర్లకి మీరు జీతాలు ఎప్పుడు వేశారయ్యా? 15-20 తారీఖు వస్తే కూడా టీచర్లకి జీతాలు అందని పరిస్థితి నెలకొనింది అప్పట్లో. ఇదే టీచర్లు వాళ్ళ స్కూల్లోన వాష్రూమ్ బాగా లేకపోతే, వాష్రూమ్ ఫోటోల్లో సరిగా లేకపోతే టీచర్లకు మెమోలు ఇవ్వడం, ఎగ్స్ కరెక్ట్గా సప్లై పోతే హెడ్ మాస్టర్లకు మెమోలు ఇవ్వడం, ఎవరైనా సరిగా భోజనం ఇది చేయకపోతే హెడ్ మాస్టర్లకు మెమోలు ఇవ్వడం, ఇదే కదా మీరు టీచర్లకు ఇచ్చిన గౌరవం. అదే ఈరోజు మా లోకేష్ అన్న టీచర్లని సింగపూర్కు తీసుకెళ్ళి వాళ్ళకు ఏ విధంగా బోధన చేయాలి, సింగపూర్లోన ఏ విధంగా బోధనా సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తారో అవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి
ఆంధ్రప్రదేశ్లో కూడా బోధన ఏ విధంగా చెయ్యాలి, మార్చాలి అనే ఉద్దేశంతోన టీచర్లను సింగపూర్ తీసుకుపోయిన ఘనత మా లోకేష్ అన్నది, మా కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా టీచర్లని 2020 అప్పుడు మద్యం షాపుల ముందు నిలబెట్టిన ఘనత, హీనమైన చరిత్ర వైసీపీ పార్టీ వాళ్ళది.